సీతకా? సుడిగాలి మొదలైంది. మాయం వస్తుంది, మనల్ని అంతం చేస్తుంది. మనమందరం చనిపోతాం. ఎక్కడున్నావు? ఏంటి గోలా? అయ్యో సీత, నువ్వేడొద్దు. నీకు మాత్రం ఏవి కాదు. నన్నేమి చెయ్యొద్దు మాయమ్మ. మాయమ్మ, మాయమ్మ, నన్ను వదిలే. తను వచ్చేసింది. ఇక మనం ఎవరం బతుకో. మాయం వచ్చేసింది. ముందు ముళ్ళు తీయండి. త్వరగా మీకే చెప్పే, త్వరగా తీయండి. ఏం మాట్లాడుతున్నావు సీత? వీడేంట్రా అంటే చచ్చిన వాడిని నేను చూశాను అంటూ కొత్త కొత్త కథలు చెప్తున్నాడు. నువ్వు నోరు మీరా. ఇక నువ్వు ముళ్ళు గుచ్చుకున్న దానికి ఇంత పెద్ద బిల్డప్పా? ఎవరసలా మాయా పిశాచి? ఇదొక కొత్త కథ. మనందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది మాయమ్మే. ఇప్పుడు మనల్ని ఆట ఆడిస్తున్నది మాయమ్మే. మాయమ్మ ఈ ఇంట్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు తిరిగి వెళ్ళలేదని మా బామ్మ చెప్తుంటే నేను విన్నాను. మాయమ్మ గురించి ఈ రోజుకి మాట్లాడుకుంటారు. తన రక్తదాహం కోసం మనుషుల్ని వేటాడుతుంది. తన మాయాజాలంలో మనుషుల్ని ఇరికించి రప్పించుకుంటుంది. అమృతాన్ని కూడా విషంగా మార్చేస్తుంది. నాన్సెన్స్. ఇదంతా నమ్మే కథేనా? పృథ్వీ, జస్ట్ లిసన్ టు హర్. తను చెప్పింది కూడా నిజం కావచ్చుగా. ప్లీజ్ నోరు మూస్తావా? ఈ చందమామ కథల్ని నేను నమ్మను. నమ్మాలి పృథ్వీ. నమ్మని వాళ్ళని నమ్మిస్తుంది, నమ్మని వాళ్ళని హతమారుస్తుంది. మనం లోపలికి రావడం వల్లే ఇలా జరుగుతోంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అక్క. మనం ఇక్కడి నుంచి బయటపడే మార్గమే లేదా? లేదా? అసలు ఏంటి ఏంటి మీ గోలంతా? చీకట్లో తాడు కూడా మనకి పావులా కనిపిస్తుంది. విచక్షణ జ్ఞానం మనకుండాలి. మీ అందరినీ బయటికి తీసుకెళ్లే పూచి నాది. తను ఏం మాట్లాడుతున్నాడు? మనందరినీ బయటికి ఎలా తీసుకువెళ్తాడు? గురూజీ, మీరేం మాట్లాడడం లేదేంటి? మాయా, నాతోనే ఆటలాడుకుంటారా మీరు? పిరిగి బందా, వీళ్ళందరినీ నువ్వే చూసుకోవాలి. వస్తా. మాయా డార్లింగ్, ఐఎమ్ కమింగ్. వీడు చాలా తేడాగాడు. తమాషాలు చేసే టైం ఇది. వాట్ ఎ స్టూపిడ్ హి ఇస్. ఈ టైంలో తమాషాలేంటి? దేవుడా, నాకు ప్రాణం పోయినంత పని అయింది. ఈ టైంలో ఈ తమాషాలేంటి? మాటలు వింటుంటే నాకెందుకు తనే కావాలని మనల్ని ఇక్కడికి తీసుకొచ్చి మన ప్రాణాలతో ఆటలాడుకుంటున్నాడనిపిస్తోంది. గురూజీ, ఎవరు మాట్లాడకండి, నిశ్శబ్దంగా ఉండండి. హే అమ్మా భగవతి మహాదేవి, ఈ వేదన నుంచి మమ్మల్ని కాపాడు మహాకాళి. అమ్మవారి ప్రసాదం అంతా సర్దుకుంటుంది. సంతోష్తో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని మా అమ్మా నాన్నల్ని ఎదిరించి వచ్చేశాను. రేపొద్దున నేను వైజాగ్లో ఉండాలి. లేకపోతే నన్ను వదిలి తను బాంబే వెళ్ళిపోతాడు. ఇక తన్ని నేను కలవలేను. ఇక లైఫ్లో మా పెళ్లి జరగదు. ఏ పిచ్చి పిల్ల, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీ ప్రేమ మీద నీకు నమ్మకం ఉంది కదా. సంతోష్ నీకు ఖచ్చితంగా దక్కుతాడు. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు.
మనం ఇక్కడి నుంచి బయటపడితే చాలు, అంతా మంచే జరుగుతుంది. మనం నిజంగానే ఇక్కడి నుంచి బయటపడతామా? మా గురువుగారు ఎప్పుడు చెప్తుండేవారు, సహస్రపాద, నీ జీవితంలో ఏదో ఒక్కరోజు రాత్రి నరకం అనుభవిస్తావు అని. దాని నుంచి బయటపడటం ఎవరి వల్ల కాదట. ఆయన చెప్పినట్టు ఇది మనందరికీ కాలం. 100% కరెక్ట్ శిష్య. ఎండు పుల్లలు దొరికాయి, మంట వెలిగించాలి, వెలుగు వస్తుంది, చలి కాచుకోవచ్చు. గురుగారు ఆ కర్ర ఇవ్వండి. ఆ, ఆ, మంట కోసం కర్ర అడిగాను. దీన్ని మడిచి మీరు రే సుధాకర్ ఆ? వచ్చి హెల్ప్ చేయబోయ్. ఆ, గురుగారు మంట వెలిగించడానికి అగిపెట్టుందా? నా దగ్గర లేదు. బీడీనో సిగరెట్నో వెలిగించడానికి కాదు, అట్లీస్ట్ దీపారాధనకైనా ఉంచుకోవచ్చుగా. నువ్వు నీ మిడిగుడ్లు. ఆ? హలో 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 మిస్టర్ ఏక్ నిరంజన్, ఏం చేస్తున్నారండి? నా దగ్గర లైటర్ ఉంది, కానీ ఇందులో గ్యాస్ అయిపోయింది. వైశ్వానరాయ ఏం విద్మహే మాట్లాడుతున్నావు లాలీలాయ ధీమహి గ్యాస్ లేకపోతే తన్నో మంటలా అగ్నిః వస్తుంది. ప్రచోదయాత్. ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి వీటితో బాగా తన్నో టైం పాస్ అయ్యేలా అగ్నిః ఉంది. ప్రచోదయాత్. ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్. ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్. ఓం వైశ్వానరాయ విద్మహే మంత్రాలు చెప్తే లాలీలాయ మంట ధీమహి తన్నో వస్తుందా అగ్నిః అక్క? ప్రచోదయాత్. వైశ్వానరాయ విద్మహే వాళ్ళని చూస్తే లాలీలాయ నీకెందుకు? ధీమహి ఎలాగైతేనే మనకి మంట కావాలి. ప్రచోదయాత్. ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్. ఓం మహాజ్వాలాయ విద్మహే ఇదా మాయ మాడే ఆట. తన్నో అగ్నిః ప్రచోదయాత్. ఆమె ఆట ముందు వైశ్వానరాయ విద్మహే మీ లాలీలాయ ఆట ధీమహి మాట తన్నో ఏది అగ్నిః పనిచేయదు. ప్రచోదయాత్. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్. అయ్యా అగ్నిదేవా, వీడి టార్చర్ తట్టుకోలేకపోతున్నా. నువ్వు రావాలనుకుంటే త్వరగా వచ్చేయ్ బాబు. అగ్నిదేవా ఆవాహయామి. అగ్నిదేవా ఆవాహయామి. అగ్నిదేవా ఆవాహయామి. ఓం భట్. ఫైర్! అగ్నిదేవుడు కరుణించాడు, మంట వెలిగింది, మంట వెలిగింది. ఫైర్! ఫైర్! అరే హలో, ఎక్స్క్యూజ్ మీ. మంత్రాలకే మంటలు వెలిగిపోతే మ్యాచ్ బాక్స్లు ఎందుకు కనిపెట్టారు, లైటర్లు ఎందుకు కనిపెట్టారు, గ్యాస్లు ఎందుకు కనిపెట్టారు? నమ్మకం ఓకే, మూఢ నమ్మకం నాట్ ఓకే. మళ్ళీ గాలి అర్థమైందా? తీసేశాడు. తేడా తెలుసుకుని బతుకు బాస్. నీలో మార్పు రాలేదనుకో, నీ బతుకు ఎప్పటికీ ఇంతే. ఎక్కడికి? ఆ? స్వామి గారు మంట వెలిగిస్తారట. నేను వెళ్ళి నాటుకోడిని తీసుకొస్తానట. అందరం కలిసి బిర్యానీ వండుకొని తిందాం. మ్మ్. గురుజీ మంత్రం చెప్పారు, మంట వచ్చేసింది.